రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్లతో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన ఇవ్వాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందన్నారు. విశాఖలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికంగా గత ప్రభుత్వంలో కబ్జా కాబడిన భూములకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. విశాఖలో జరిగిన భూ కబ్జాలపై రెవెన్యూ విభాగం ప్రత్యేక రిపోర్టు తయారు చేస్తుందన్నారు. విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచగ్రామాల ఇష్యూ అవ్వచ్చు, జియో నంబర్ 296 అవ్వచ్చు, వీటిపై రివ్యూ కూడా పెట్టుకుని ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నానికి మెట్రో వస్తూ ఉందో దాని యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పొజిషన్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పీజీఆర్ఎస్లో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడం, వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ నోట్ ఇవ్వడం. ముఖ్యంగా విశాఖపట్నం చూస్తే మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జుడిస్ ఉంటే అది సివిల్ సార్ట్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఈ తహసీల్దార్ గారి ఆఫీస్కి కానీ, ఆర్డీఓ గారి ఆఫీస్కి కానీ, జేసీ గారి ఆఫీస్కి కానీ తిరగ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి, ఇక్కడ వచ్చి విజయనగరంలో కూడా కొన్ని వచ్చినాయి, దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కానీ, విశాఖపట్నం ఏదైతే పెద్ద కన్ను వేసేసిన సంగతులు మన అందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఈక్వలెంట్ అమౌంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే స్ట్రక్చరల్ ఎన్యూమరేషన్ ఉందో అది పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం లేదు, అది కోర్టుకి వేసిన తర్వాత అందరూ కూడా మంచి జరగబోతూ ఉంది. ఏదైతే పేదలు ఎప్పటి నుంచో అది కళ, ఈ పంచగ్రామాల యొక్క సొల్యూషన్ రావాలనేది అది త్వరలో రాబోతా ఉందని చెప్పి కూడా ఒక చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని మూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెంటర్స్ అవ్వచ్చు, మనకి బెంగళూరు నుంచి ఓర్వకల్ మధ్య ఉన్నటువంటి సత్యసాయి జిల్లాని కూడా ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇట్లా అభివృద్ధి చెందుతా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ హబ్ చేయాలని చెప్పేసి లోకేష్ గారు చాలా శ్రద్ధతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి చూడటువంటి కొన్ని సంస్థలు, టీసీఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, సత్వా లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్, అంటే ఈరోజు తెలియనటువంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో, ఏదో దానదత్తం చేస్తూ ఉన్నారని. దానదత్తం అంటే ప్రజల హితం కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే యువతకి ఉపాధి కల్పించే విధంగానే ఈ ప్రభుత్వం భూములు ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళ దోచుకోవడం కాదు. ఈరోజు మేము పీజీఆర్ఎస్లో కూర్చుంటే గత పరిపాలకులు దోచుకున్న ల్యాండ్ గురించి వస్తా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వారు ఈ మంచి పని చేశారు, ఈ ప్రభుత్వ భూమి దీనికి ఉపయోగపడిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పేదానికి ఏది కూడా లేదు. గత 5 సంవత్సరాలు వాళ్ళు 1924లో ఇటు పోయినా కూడా ఫలానా నాయకుడి యొక్క అనువాదాలు లాక్కున్నారు, లేకపోతే గత ఎంపీ బిల్డింగ్లు కట్టాడు మాకు నీళ్లు రావట్లేదు, అక్కడ నాలా కూడా కట్టలేనటువంటి పరిస్థితి, ఇలాంటివి మాకు వచ్చిన గ్రీవెన్స్. ఈ ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లో ప్రజాహితం కోరి ఇన్ని కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి. 19 ముందు ఉంటే దాన్ని తరిమేశారు. మీరు చూసారు, నిన్ననే జియో వచ్చింది, దాన్ని మా క్యాబినెట్లో మేము త్రూ చేశాం. 99 సంవత్సరాలు లీజ్ ఇచ్చి గత వేసిన 3 సంవత్సరాలు కూడా మళ్ళా పరిగణన తీసుకునే విధంగా, అంటే ఒక ఇన్వెస్టర్ వస్తే ఒక ఉపాధి కల్పన, ఒక వాతావరణం క్రియేట్ అయితే ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ పనిచేస్తే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ మారుతుంది. అలాంటి పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం విశాఖపట్నంలో ఇవన్నీ చేస్తూ ఉంటే కొందరు చేతకాని మూర్ఖులు వాళ్ళు
పదవిలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఈ ప్రాంతానికి ఈరోజు చేస్తుంటే దాని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ మనం నిన్న చూసాం పత్రికా సమావేశాల వాళ్ళే.